వర్గాల సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదల వైద్య ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వచ్చిన చెక్కులను ఆయన తన క్యాంప్ కార్యాలయంలో ఆయన సతీమణి కంది మౌనా శ్రీనివాసరెడ్డితో కలిసి లబ్ధిదారులకు అందించారు. ఇక మొత్తం 12,80,000 విలువ గల చెక్కులు అందించినట్లుగా తెలిపారు. అలాగే తన క్యాంప్ కార్యాలయం ద్వారా ఇప్పటి వరకు మొత్తం 3,40,00,000కు పైగా విలువ గల చెక్కులను పంపిణీ చేసినట్లుగా తెలిపారు. సీఎంఆర్ఎఫ్ సహాయం కోసం తన క్యాంప్ కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, ఆసుపత్రులలో డబ్బులు పెట్టి వైద్యం చేయించుకున్న వారికి సీఎం సహాయ నిధి నుండి ఆర్థిక సాయం కోసం దరఖాస్తు పెట్టుకోవచ్చన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు దాదాపుగా 12,80,000 రూపాయలు ఈరోజు చెక్కులు పంచడం జరిగింది. మన క్యాంపు కార్యాలయం ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఇప్పటికే దాదాపుగా 3,40,00,000కు పైగా చెక్కులు పంచడం జరిగింది. 3,40,00,000 గరీబోళ్ళు, మధ్యతరగతి ప్రజలు, పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ, అత్యంత పేదలు, రైతులు అందరినీ కూడా ఆదుకోవడానికి ఇక్కడ సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల కోసం ఒక హెల్ప్ లైన్ నంబర్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైనా కూడా పేదలు, గరీబోళ్ళు, రైతులు, మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎవరైనా కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా సహాయాన్ని అప్లై చేసుకోవచ్చు. మన క్యాంపు కార్యాలయంలో దాదాపుగా 12 మంది ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల కోసం పనిచేస్తారు. మీ డాక్యుమెంట్ కలెక్ట్ చేస్తారు, ముఖ్యమంత్రి ఆఫీస్కి పంపిస్తాం. మీ బిడ్డగా కంది శ్రీనివాసరెడ్డి అనే నేను మీకు నిరంతరం ఎల్లప్పుడూ తోడుగా ఉండడానికి, మీకు నిరంతరం సహాయ సహకారాలు అందించడానికి ఈ హెల్ప్ లైన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీకు ఎప్పుడు కూడా ఏ చిన్న సహాయం కావాలైనా ఇక్కడ బిల్లులు తీసుకొచ్చి మాకు అందజేయండి. ఈరోజు దాదాపుగా చాలామందికి 60,000 దాదాపు 12,80,000 రూపాయల చెక్కులు పంచడం జరిగింది. మీ బిడ్డగా కంది శ్రీనివాసరెడ్డి అనే నేను మీకు నిరంతరం సేవ చేయడానికి, ఆదిలాబాద్లో ప్రజల కోసం, గరీబోళ్ళ కోసం, పేదల కోసం, రైతుల కోసం మీకు నిరంతరం సహాయ సహకారాలు అందజేయడానికి నేను ఎల్లప్పుడూ ఉంటా. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ప్రైవేటు హాస్పిటళ్లలో బాలింత డెలివరీ అయితే కూడా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చెక్కులు ఇప్పిస్తాం. ఎవరైనా ప్రైవేట్ హాస్పిటల్లో డెలివరీ అయినా కూడా ఆ బిల్లులు తీసుకొచ్చి ఇవ్వండి, మేము చెక్కులు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మీకు ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యను నా దృష్టికి తీసుకురండి. దీన్ని తప్పకుండా ఆ సమస్యని పరిష్కరించేటువంటి ప్రణాళిక వేస్తామని